హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఊర్లో సరదాగా కొన్ని ముచ్చట్లు మీతో షేర్ చేసుకుంటున్నాను. యాజ్ టీజ్ గా లోడ్ చేస్తున్నాను, ఏం ఎడిట్ చేయకుండా. నేర్చుకుంటుందా సైకిల్? సైకిల్ నేర్చుకుంటుందంట. మమ్మీకి ఈతొచ్చు పాప, మమ్మీకి ఈతొచ్చు. ఏమో ట్రై చేస్తారా? చూద్దాం. నేను సైకిల్ పోద్దాను పాప. ఇటీదా గోడ ఎక్కగలదా? ఆ గేట్ మీద నుంచి ఎక్కువ. ఈ గేట్ మీద లేదు, ఆ గేట్ మీద గ్రిప్ ఉంది, దీనికి లేదు. ఉందలే అమ్మ గ్రిప్, వెనక ఉందలే. నువ్వు వెనక్కి వెళ్ళిపో పాప. తొట్టి మీద నుంచి ఎక్కచ్చేమో ఈజీగా. పూజ అక్కడ తొట్టి మీద నుంచి ఎక్కచ్చు చూడు నాయనా. మమ్మీ ఇంట్లో దొంగతనానికి వచ్చినాయా? అమ్మమ్మ పూజీ చూసేది పెట్టుకో నాయన. నువ్వు నా మాటిని వెనక్కి గేట్లేసి అప్పుడు వెనక నుంచి బాబా ఎట్లా నేను ఎక్కిస్తా. అర్థమే చెప్పడా? అది ఆ నిమ్మకాయలు నేను ఏరుకుని ఇంకొకటి బర్రెలు ఇప్పాలంటున్నాడు. వడలు, ఇంకేం కావాలి, పొంగలి, అన్ని చేసాం. పండుగ ఏంటండి? అందుకు చేసింది 2 కూరలు. ఎప్పుడు చేస్తారు? నువ్వు చెప్పు, ఎప్పుడు చేస్తారు చెప్పు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆకుకూర పాదులు. ఇవి మా చిన్నాన్న ఇంట్లోనే వేస్తున్నాడు అనమాట. మందులు అంతగా ఏ పెస్టిసైడ్స్ వాడట్లేదు. సో అందువల్ల అమ్మ వాళ్ళందరికీ కూడా ఫ్రెష్ ఆకుకూరలు దొరుకుతున్నాయి ఇక్కడ. ఇందులో చాలా రకాల ఆకుకూరలు వేశారు చిన్నాన్న. సో అందువల్ల టేస్ట్ చాలా బాగుంది. నాకు అస్సలు ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అట్లాంటిది ఇలా ఫ్రెష్ ఆకుకూరలు తింటూ ఉంటే ఆ టేస్టే అదిరిపోయింది అన్నమాట. అన్ని సైజులు వారీగా ఉన్నాయి. ఒకటేమో చిన్న మొక్కలు, రెండోదేమో ఒక మీడియం, మూడోదేమో రెడీగా ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఎప్పుడు కూడా ఆకుకూరలు ఉండేలాగా వేశారనమాట. ఇంకా మాకు సందడి విలేజ్లోకి వెళ్తే ఎక్కడ చూసినా మేమే చుట్టూ అందరూ కూడా బాగా అఫెక్షన్గా ఉంటారు కాబట్టి మొత్తం ఇక మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. యాపిల్ చూపి, యాపిల్ ఇది పల్లెటూరు అంటే యాపిల్ బ్రష్. స్టైల్ ఇస్తున్నాడు చూడమ్మో. ఎప్పుడు యాపిల్తోనే నువ్వు దోమేదా? ఎప్పుడు యాపిల్తోనే. ఇప్పుడు అసలు పిల్లకాయలకి యాపిల్ అంటే తెలియటం లేదు ఇప్పుడు. అక్కడ యాపిల్ దొరకదు కాబట్టి. పొలాలు ఏముంది నుంచి పోయేటప్పుడు ఒక 10 పొలాలు ఇంచుకో. అయినా పచ్చి లేకపోతే నావలే. మా అవ్వకి చూసా ఒక్క పొన్ను వాళ్ళ. ఇప్పుడు చూడు పిల్లకాయలకి ఊడిపోతున్నా. అప్పుడు బుజ్జి కొడుకులు అయ్యే కదా మమ్మీ, మనం పైన ఎక్కించుకున్నాం చూడు. ఇదేదో ఈ సంపంగి పూలు వాసన వస్తుంది. ఎడన్నా ఉందో సంపంగి చెట్టు? సంపంగి పూలు వాసన వస్తుంది. అబ్బా ఏదమ్మా? మా బండి వద్ద అమ్ముతున్నారు గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు, అన్ని రకముల పూల మొక్కలు మా బండి వద్ద అమ్ముతున్నారు. అమ్మా 30 30 గంటల 50 3 34 35
ఈ ఆకులు ఇదేది చిన్న ఆకులు పెద్ద ఆకులు కదా ఇక మొక్కలు అమ్మడానికి వచ్చారు మా ఊర్లో. సో అందరూ తలా ఒక చెట్టు కొంటూ ఉన్నారు. అమ్మ మాత్రం తీగ రోజా చెట్లు 4 తీసుకుంది. తర్వాత తనతో డిస్కస్ చేస్తూ ఉంది చెట్లు ఏమేయాలి, ఎలా పెంచాలి అని. కొన్ని మొక్కల గురించి ఆయనకి ఐడియా ఉందంట. సో అమ్మ అతనితో డిస్కస్ చేస్తూ ఉంది. ఇక్కడ చూసారా మా పిన్ని ముగ్గు బాగా వేసింది కదా. ఈరోజు మూవీకి వెళ్తున్నా మా వీడియో కూడా మీకు లోడ్ చేశాను. అందువల్ల మమ్మీ వాళ్ళని రెడీ అయ్యిందారా లేదా అని చూడడానికి వెళ్ళాను. ఇక నన్ను బలవంతం చేశారు. అక్కడే ఆకుకూరతో అన్నం తిన్నాను. బాగుంది మమ్మీ ఆకుర. అన్నం రా నీకు కూడా పెడతాం. ఆకుకూరమ్మా చికెన్ మటన్ అయితే పిల్లలు ఆకుకూర కాడి పిలుస్తున్నారా? మేము అందరూ ఆకుకూరలు చేసేది ఈరోజు. బాగుంది. ఎవరు చేసినవా? అట్లా తింటాలేమ్మా కోడిగుడ్డు ఎత్తుకో. మమ్మీ బయట బాగా ఇది పోయాడా ఇంకో కూర సొందక్క. చిన్నప్పుడు గుర్తుంది మమ్మీ బాగా కదా వస్తుంది. చిన్నప్పుడు అక్కడే బలరామని కూర్చోవాలి. అక్కడ కూర్చొని పెద్ద డీసు కేసి కలిపి ఇంతంతలా ముద్దలు సొందక్క. ఏమొద్దు నువ్వురా. నేను చేసుకోకూడదు. బలి నచ్చింది మమ్మీ నాకు ఆకుకూర. ఏమొస్తుంది నేను తిన్నా ఆకుకూరే. మరి ఊళ్ళో ఆకుకూర బాగుందా అని తెలియటంలే. మాకు అక్కడ దొరికేది అన్న ముందు వేసాను బాగాలేదు. మాకు అసలు దగ్గర ఆకుకూర అదే మమ్మీ అసలు బాగానే ఉండదు. నేను ఆకుకూర అంటే పక్కన పెట్టేస్తాను. బాగా చదువుతున్నా ఆయన కేసేసినా నీకు కొడుతుంది తింటాలేమ్మా. నేను నూనె 1 కిలో పోసేస్తున్నారు ఆమ్లెట్ లో. అప్పటికే పెట్టింది పెట్టింది. ఎత్తుకు నాకు ఎక్కువైపోతుంది. నాకొద్దాం గురుగా తినండి. ఎండు చేపలు వేయించుకోవాలనుకున్నా రేపు వేయించుకున్నా. గోంగూర తీసుకొని ఎట్టయినా సొంత కూడా వేయాలా. కొత్త ఊరు అమ్మా పిల్లట్లు తల ఉన్నా ప్రేక్షకుల కోరిక మేరకు శుద్ధంగా పడవాలని కొద్దిగా ఏనా ఇంకొక ముద్ద పెట్టు. వద్దు ఎక్కువ నాకన్నా బతినాడు అలా ఏంది ప్లేట్ కూడా కడిగి అత్తమ్మ కూడా తిడతా ఉంటాను. శుద్ధంగా తినే సగం మెతుకులు మిగిలిస్తుంది. అది ఏందో అది ఆకూరలో మిరపకాయలు ఉన్నాయి కదా అవి అట్లా పక్కన పెట్టా. పట్టుకోదా ఏం తిన్నావు నువ్వు? అక్కడ సినిమా హాల్ వాళ్ళే నీకు అన్నం పెట్టు. ఏమో కావాల్సిన ఏమున్నా త్యాగలు కొనుక్కొని తినాలి. కావాల్సిన త్యాగలు కావాలి మమ్మీ. అమ్ముతున్నా త్యాగలా ఉంది అట్లయింది. ఇప్పుడు బాగా సినిమా ముగించుకుంటాను. మమ్మీ ఇంట్లో అయిపోయింది. టైం అయిపోయింది. గీకుడు మళ్ళీ గీకుతున్నాడు అనమాట వాళ్ళ అమ్మని పట్టుకొని. ఏ పక్క గీకుతుందా? ఇంకా చిన్న బిడ్డ గీకినట్టు. నేను ఇది పెడితే చాలా మంది ఏమంటే ఒక అబ్బాయి అంటే చూ పట్టుకొని గీక్కుంటాడంట. నువ్వు నీ చేయి నువ్వు గీక్కో, మీ అమ్మని గీక్కుంటా సరేనా? ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ బాబు వాళ్ళ అమ్మని చేయి గీకుతూ ఉంటాడు. లాస్ట్ వీడియోలో చూపించినట్లు ఇప్పుడు కూడా గీకుతూ ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా సరదాగా ఈరోజంతా గడిచిపోయింది. సో మూవీకి వెళ్ళొచ్చాం. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊళ్ళో మంచు చాలా మంచుగా ఉంది. ఇది జస్ట్ కొంచెం తగ్గాక నేను తీసానన్నమాట.
ఒకరికొకరు కనిపించినంత మంచు ఉండింది. నేను షూట్ చేసినా కూడా ఏం కనిపించలేదు. అందువల్ల కొంచెం కనిపించిన వరకు మన పెరడ్ అంతా షూట్ చేసి పెట్టాను. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పైన టెర్రస్ పైకి కూడా వెళ్ళి మా ఊరు అలా ఒక చెట్టు మంచులో మునిగిన మా ఊరిని షూట్ చేశాను. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.